6 సంవత్సరాల పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు. టీచర్ ముందు నిలబడ్డాడు. టీచర్ అతన్ని దండించింది. కొన్ని క్షణాల్లో అక్కడికక్కడే కూలిపోయాడు. ఇప్పుడు 2 ప్రశ్నలు అందరి మనసులో ఉన్నాయి. టీచర్ కొట్టడం వల్లే ఈ పిల్లవాడు చనిపోయాడా? మరొకటి, భయం వల్ల నిజంగా చిన్న పిల్లవాడి గుండె ఆగిపోగలదా? ఈ 2 ప్రశ్నలకి ఒకే సమాధానం చెప్పడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ ఘటనలో 2 విషయాల్ని మనం వేరువేరుగా చూడాలి. మొదటిది, చిన్నపిల్లవాడిని స్కూల్లో కొట్టడం చాలా చాలా తప్పు. దీనిపైన నాకు ఎలాంటి సందేహం లేదు. రెండోది, ఈ దెబ్బ వల్లనే ఈ పిల్లాడి మరణం జరిగిందా? దానికి మాత్రం సీసీటీవీ చూసి తీర్పు చెప్పలేం. పోస్ట్ మార్టం, మెడికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కావాలి. ఇవాళ ఈ విషయం గురించి మనం సమగ్రంగా తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని. కొత్తగా వచ్చినట్లయితే దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఎవరి తరపున మాట్లాడట్లేదు, టీచర్ని సమర్థించడం లేదు. అలాగే ఎవిడెన్స్ రాకముందే ఒక వ్యక్తిని మర్డరర్గా చిత్రీకరించడం కూడా నా పని కాదు. ఒక డాక్టర్గా మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటి, పిల్లవాడి శరీరంలో ఏం జరిగి ఉండొచ్చు అని వివరించడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తాను. ముందుగా ఫిజికల్ పనిష్మెంట్ గురించి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. హోంవర్క్ చేయలేదని, ఆన్సర్ చెప్పలేదని, మార్కులు తక్కువ వచ్చాయని, క్లాసులో మాట్లాడాడని ఏం కారణం చెప్పినా పిల్లవాడిని కొట్టడం డిసిప్లిన్ కాదు. కిండర్ గార్డెన్ అయినా, 5th క్లాస్ అయినా, 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా పిల్లల్ని శారీరకంగా శిక్షించటం అవసరమైన టీచింగ్ మెథడ్ కానే కాదు. ఈ ఘటనలో మరణానికి చెంపదెబ్బ కారణమైందా లేదా అన్న విషయం ఇన్వెస్టిగేషన్ చెప్పాలి. కానీ పిల్లవాడిని కొట్టకూడదు అని చెప్పడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అవసరం లేదు. మన దేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో సెక్షన్ 17 కూడా ఫిజికల్ పనిష్మెంటు, మెంటల్ హెరాస్మెంట్ని స్పష్టంగా నిషేధిస్తుంది. అంటే ఇది కేవలం మన అభిప్రాయం కాదు, పిల్లల భద్రతకు సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రం. ఇంకొకటి ఏంటంటే, చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు, నాకు కింద కామెంట్స్లో కూడా చెప్తుంటారు, మా చిన్నప్పుడు టీచర్లు ఇంకా గట్టిగా కొట్టేవాళ్ళు, స్కేల్తో కొట్టేవాళ్ళు, బెల్ట్తో కొట్టేవాళ్ళు, అయినా మేమంతా బాగానే ఉన్నాం కదా అని. ఇది చాలా కామన్ ఆర్గ్యుమెంట్. కానీ దీంట్లో ఒక లాజికల్ ప్రాబ్లం ఉంది. మీరు బాగున్నారు, అది మంచిదే. కానీ మీరు బాగున్నారనే కారణంతో మిమ్మల్ని కొట్టడం మంచి పద్ధతి అయిపోదు. ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా 10 ఏళ్ళు బైక్ నడిపి యాక్సిడెంట్ కాలేదనుకోండి, దానికి అర్థం హెల్మెట్ అవసరం లేదు అన్న కాదు కదా. అదే విషయం ఇక్కడ కూడా. దీన్ని మనం సైన్స్లో ఏమవుతుందంటే సర్వైవర్ బయాస్ అంటాం. మనకు కనిపిస్తుంది ఏంటి, కొట్టించుకుని కూడా బాగున్నవాళ్ళు, కానీ భయం, హ్యూమిలియేషన్, యాంగ్జైటీ, అగ్రెషన్ లేదా స్కూల్ పైన ద్వేషం పెరిగిన పిల్లల్ని మనం గుర్తుపెట్టుకోకపోవచ్చు, వాళ్ళు మనకు కనపడకపోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లవాడు కొట్టగానే సైలెంట్ అయిపోవచ్చు, అప్పటికప్పుడు టీచర్ మాట వింటాడు, కానీ అది చూసారా పనిష్మెంట్ పనిచేసింది అనుకోవచ్చు. కానీ భయంతో ఆ క్షణానికి లొంగిపోవడం డిసిప్లిన్ నేర్చుకోవడం కాదు. షార్ట్ టర్మ్ ఒబీడియన్స్ వేరు, లాంగ్ టర్మ్ బిహేవియరల్ డెవలప్మెంట్స్ వేరు. WHO రివ్యూ ప్రకారం కార్పొరల్ పనిష్మెంట్ వల్ల పిల్లల బిహేవియర్ మంచిదవుతుందని ఎటువంటి ఎవిడెన్స్ లేదు. దానికి విరుద్ధంగా బిహేవియర్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, అగ్రెషన్ వంటి నెగిటివ్ అవుట్కమ్స్తో అసోసియేషన్ కనిపించింది. అందుకే మన కాలంలో మనల్ని కొట్టారు అనేది ఒక మెమరీ, అది సైంటిఫిక్ ఎవిడెన్స్ కాదు. ఇప్పుడు ఈ ఘటనలో సీసీటీవీ ఏం చెబుతుంది చూద్దాం. విశాఖపట్నంలో బయటికి వచ్చిన సీసీ ఫుటేజ్లో ఆ చిన్నారి టీచర్ ముందు నిలబడుకో ఉన్నాడు. అప్పటికే చాలా డిస్ట్రెస్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఫిజికల్ పనిష్మెంట్ జరిగినట్టు ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తోంది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో పిల్లవాడు అకస్మాత్తుగా ముందుకు కుప్పకూలిపోయాడు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. సీసీటీవీ మనకి క్రోనాలజీ చెప్తుంది, ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అనేది చూపిస్తుంది. కానీ ప్యాథోఫిజియాలజీ చెప్పదు. అంటే దెబ్బ తగిలింది, వెంటనే పడిపోయాడు కాబట్టి దెబ్బే మరణానికి కారణం అని మెడికల్గా తేల్చేయలేము. అదే సమయంలో దెబ్బతో సంబంధమే లేదని కూడా అస్సలు చెప్పకూడదు. 2 ప్రిమెచ్యూర్ కంక్లూషన్స్. అందుకే ఒక లైన్ నేను గుర్తుపెట్టుకోమంటాను. సీసీటీవీ మనకేం చెప్తుందంటే ఎప్పుడు కొలాప్స్ అయ్యాడనేది చెప్తుంది, ఎందుకు కొలాప్స్ అయ్యాడనేది చెప్పదు. ఇది హార్ట్ అటాకా కాదా? సోషల్ మీడియాలో చాలా చోట్ల భయంతో హార్ట్ అటాక్ వచ్చింది, టీచర్ కొట్టగానే హార్ట్ అటాక్ వచ్చిందని రాస్తున్నారు. ఇక్కడ మనం టెర్మినాలజీ కొంచెం సరిచేయాలి. 6-year-old చైల్డ్లో మనం పెద్దవాళ్ళలో చూసే హార్ట్ అటాక్ రావటం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. హార్ట్ అటాక్ అంటే సాధారణంగా ఒక గుండె రక్తనాళం మూసుకుపోయి హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం, అది వేరు. సడన్ కార్డియాక్ అరెస్ట్ వేరు. కార్డియాక్ అరెస్ట్లో హార్ట్ ఎఫెక్టివ్గా పంప్ చేయడం ఒక్కసారిగా ఆగిపోతుంది. దానికి ఎలక్ట్రికల్ రిథమ్ కారణం కావచ్చు, బాగా స్లో అయిపోవడం కారణం కావచ్చు, గుండె అసలు కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడం కారణం కావచ్చు. దీనికి ఒక స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ కారణం అవ్వచ్చు,
ట్రామా అంటే దెబ్బల కారణం అవ్వచ్చు, ఇంకేదైనా కారణం కూడా ఉండొచ్చు. అందుకే కార్డియాక్ అరెస్ట్ అనేది చివరికి ఏం జరిగిందో చెబుతుంది, ఎందుకు జరిగిందో కాదు. ఇది చాలా ముఖ్యమైన డిఫరెన్స్. కార్డియాక్ అరెస్ట్ అనేది చివరికి జరిగిందే, కానీ ఎందుకు జరిగింది అనే విషయం హార్ట్ అటాక్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి పిల్లోడికి ఏం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు ఇంకొక పాసిబిలిటీ చూద్దాం. ఫస్ట్ పాసిబిలిటీ ట్రామా. ముందుగా ఫోరెన్సిక్ డాక్టర్స్ చూడాల్సింది ట్రామా. తలకేమన్నా జబ్బు తగిలిందా, మెడకి ఇంజరీ ఉందా, చెస్ట్ పైన డైరెక్ట్గా బ్లో ఉందా, ఇంటర్నల్ ఇంజరీ ఉందా, ఇవన్నీ పోస్ట్ మార్టంలో చూడాలి. సాధారణంగా చెంపదెబ్బ కొట్టడం వల్ల హెల్తీగా ఉండే చైల్డ్ హార్ట్ ఆగిపోవడం అనేది ఎక్స్పెక్టెడ్ కాదు. కానీ సిగ్నిఫికెంట్ ట్రామా జరిగి ఉంటే, అంటే తల మీద కానీ చెస్ట్ మీద కానీ మెడ మీద కానీ గట్టిగా దెబ్బలు తగిలి ఉంటే అది వేరే విషయం. ముఖ్యంగా చెస్ట్ పైన హార్ట్ ఉన్న ప్రాంతంలో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటే ఒక రేర్ కండిషన్ ఉంది, దాన్ని కమోషియో కార్డిస్ అంటారు. అంటే క్రికెట్ బాలు, బేస్ బాలు లేదన్నా హార్డ్ ఆబ్జెక్ట్ చెస్ట్ పైన తగిలిందనుకోండి, సడన్గా గుండె నార్మల్గా ఉన్నా కూడా వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వచ్చి గుండె ఆగిపోవచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ చెస్ట్ ఇంపాక్ట్ ఉందని మనకి సీసీటీవీలో ఎవిడెన్స్ కనపట్ల. అందుకే కమోషియో కార్డిస్ ఈ కేసులో నేను డయాగ్నోసిస్గా చెప్పట్లేదు, కాన్సెప్ట్గా మాత్రమే చెప్తున్నాను. రెండోది, భయం వల్ల సాధారణమైన ఫెయింటింగ్ జరిగే అవకాశం ఉంటుందా? మనకి నొప్పి కానీ ఇమోషనల్ షాక్ వల్ల కానీ కొంతమందికి వేసోవేగల్ సింకోప్ అనే కామన్ ఫెయింటింగ్ వస్తుంది. అప్పుడేం జరుగుతుంది? గుండె వేగం తగ్గుతుంది, బీపీ పడిపోతుంది, బ్రెయిన్కి బ్లడ్ సప్లై కొంతసేపు తగ్గుతుంది, పేషెంట్ ఫెయింట్ అవుతారు. పిల్లల్లో కూడా ఇదే జరగచ్చు, కానీ చాలాసార్లు ఇది డేంజర్ కాదు. పిల్లవాడిని పడుకోబెడితే మళ్ళీ ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. అయితే చాలా రేర్గా బాగా సివియర్ కార్డియో ఇన్హిబిటరీ రిఫ్లెక్స్ ఉండటం వల్ల గుండె వేగం బాగా తగ్గిపోయి ఎక్కువసేపు గుండె తిరిగి కొట్టుకోకపోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సాధారణ భయం వలన హెల్తీ చైల్డ్ చనిపోవడం సాధారణం కాదు, నార్మల్ కాదు. ఈ వీడియో చూసి పేరెంట్స్ ప్యానిక్ అవ్వకండి. మీ పిల్లవాడిని టీచర్ స్కోల్డ్ చేశాడు, పిల్లవాడు భయపడ్డాడు, ఇప్పుడు గుండె ఆగిపోతుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా చాలా రేర్ ఇలా జరిగేది. మరి మెడికల్గా అత్యంత ఇంట్రెస్టింగ్గా నాకు కనిపించే పాసిబిలిటీ ఏంటి అనేది ఇది మీరు కూడా తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి హార్ట్ బయటకు పూర్తిగా నార్మల్ ఉండొచ్చు, ఈసీజీ నార్మల్ ఉండొచ్చు, ఎకో నార్మల్గా ఉండొచ్చు, పిల్లవాడు చాలా యాక్టివ్గా ఉండొచ్చు, ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేకపోవచ్చు. కానీ ఎలక్ట్రికల్ సిస్టంలో కనుక ఇన్హెరిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఛానలోపతీస్ అంటారు. వాటిల్లో ముఖ్యమైనది సిపివిటి అనేది ఒకటి, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనేది ఒకటి. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఇమోషన్ కానీ ఫియర్ కానీ ఎక్సర్సైజ్ సమయంలో సడన్గా గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవచ్చు. సిపివిటీలో అయితే ఈసీజీ కూడా నార్మల్గానే ఉండొచ్చు. లాంగ్ క్యూటీ సిండ్రోమ్లో కొంత ఈసీజీలో డిఫరెన్స్ తెలియచ్చు. సిపివిటి అంటే ఏంటి? క్యాటకోలమర్జిక్ పాలిమార్ఫిక్ వెంట్రికులర్ టెకికార్డియా అని. పేరు పెద్దగా ఉంది, కాన్సెప్ట్ చాలా సింపుల్. మనకి చాలా భయం వేసినప్పుడు లేదా సడన్గా ఎమోషనల్ స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి అడ్రినల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ బాడీలో విడుదలవుతాయి. వాటిని క్యాటకోలమైన్స్ అంటారు. సాధారణమైన వ్యక్తిలో అవి జస్ట్ గుండె వేగాన్ని పెంచుతాయి అంతే. కానీ సిపివిటి ఉన్న ససెప్టబుల్ చైల్డ్లో ఏమవుతుందంటే సడన్గా గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకొని విఎఫ్ కింద మారచ్చు. ఈ విఎఫ్ అంటే ఏంటంటే హార్ట్ షేక్ అవుతుంది కానీ పంపింగ్ చేయదు. సెకండ్స్లో అన్కాన్షియస్నెస్ వస్తుంది. డిఫిబ్రిలేషన్ అనేది చేయకపోతే ఇమీడియట్గా ప్రాణాపాయం జరగచ్చు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సిపిటి ఉన్న పిల్లవాడి రెస్టింగ్ ఈసీజీ కూడా నార్మల్ ఉండొచ్చు, ఎకో కూడా నార్మల్ ఉండొచ్చు. ఆ పిల్లవాడికి హార్ట్ ప్రాబ్లం ఉందనే అనుమానమే ఉండకపోవచ్చు. అయితే ప్రపంచంలో ఇలా ఇమోషనల్ ట్రిగ్గర్స్తో నిజంగానే కార్డియాక్ అరెస్ట్ జరిగిన కేసెస్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. 2023లో ఒక మెడికల్ కేసు రిపోర్ట్ పబ్లిష్ అయింది, లింక్ ఇస్తాను మీకు చూడండి. 16 year old గర్ల్ హై స్కూల్లో కెఫెటేరియాలో ఒక బాగా హీటెడ్ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ తర్వాత ఎమోషనల్గా బాగా ఎక్సైట్ అయ్యి సడన్గా కొలాప్స్ అయింది. అక్కడ రిథమ్ చెక్ చేస్తే వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. అక్కడ మెడికల్గా ఫెసిలిటీస్ బెటర్గా ఉండటం వల్ల స్కూల్ నర్సు సిపిఆర్ ఇమీడియట్గా మొదలుపెట్టి ఏఈడి చేయడంతో ఆ అమ్మాయి బ్రతికింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే ఆవిడికి సిపివిటి ఉందని తెలిసింది. అంటే ఇమోషన్ ఇట్సెల్ఫ్ అందరికీ డేంజర్ కాదు, కానీ ఒక హిడెన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్న ససెప్టబుల్ పేషెంట్లో బాగా విపరీతమైన ఎమోషన్ వచ్చినప్పుడు రిథమ్ డిస్టర్బెన్స్ రావచ్చు అని. ఈ డిఫరెన్స్ చాలా ముఖ్యం మనం తెలుసుకోవడానికి. అంటే ఆ 16 ఏళ్ల అమ్మాయికి సిపిటి ఉంది కాబట్టి వైజాగ్లో ఈ పిల్లవాడికి కూడా సిపిటి ఉంది అని మనం చెప్పలేము, కానీ ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. ఇప్పుడు ఇంకొక సంఘటన చెప్తాను, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ స్టోరీ. 170 సంవత్సరాల వెనక్కి వెళితే జర్మనీలో ఈసీజీ కూడా ఇంకా కనిపెట్టని కాలంలో మీజ్నర్ అనే ఒక ఫిజిషియన్ ఉన్నారు. ఒక అన్యూజువల్ ఫ్యామిలీని ఆయన డిస్క్రైబ్ చేశాడు. ఒక చెవుడు ఉన్న అమ్మాయిలో స్కూల్లో తప్పు చేసిందని స్కూల్ డైరెక్టర్ ఆమెను అందరి ముందు తీవ్రంగా తిడుతున్నాడు.
ఆ ఎమోషనల్ స్ట్రెస్ సమయంలో ఆ అమ్మాయి ఒక్కసారిగా కొలాప్స్ అయ్యి చనిపోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకుంటే ఆమెకి ఇద్దరు అక్కలు కూడా ఇంటెన్స్ ఫియరు లేదా రేట్ సమయంలో చనిపోయిన హిస్టరీ ఉంది. అప్పుడు ఈసీజీ లేదు, జెనెటిక్ టెస్టింగ్ లేదు, అందుకే అది ప్రూవెన్ డయాగ్నోసిస్ కాదు. కానీ తర్వాత మెడికల్ లిటరేచర్లో ఇది కంజెనిటల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్, ముఖ్యంగా జేఎల్ఎన్ సిండ్రోమ్ అని భావించారు. అయితే ఇది 1856లో జరిగిన సంఘటన. మనం ఇప్పుడు 2026లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఇమోషన్ ట్రిగ్గర్డ్ సడన్ డెత్ అనే మెడికల్ కాన్సెప్ట్ కొత్తది కాదు. కానీ నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, హిస్టారికల్ సిమిలారిటీ ఉందని, ఈ పిల్లవాడికి లాంగ్ క్యూటీ ఉందనో లేకపోతే సిపివిటీ ఉందనో చెప్పలేం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. సైన్స్ మొత్తం మీద ఏం చెబుతుంది అనంటే, డెన్మార్క్లో 1 నుంచి 18 ఏళ్ల పిల్లలపై చేసిన పరిశోధనలో ఏం తెలిసిందంటే, ప్రతి 1,00,000 మందిలో ఒకరికి, చిన్న పిల్లవాడికి 18 ఏళ్ల లోపల వాళ్ళకి సడన్ డెత్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చాలా రేర్ విషయము అని. అంటే బయటికి హెల్తీగా కనపడే చైల్డ్లో కూడా అరుదుగా హిడెన్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు. మరొక పెద్ద స్టడీ ఏంటంటే 2016లో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో వచ్చింది. ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో 1 నుంచి 35 ఏళ్ల మధ్యలో వాళ్ళకి సడన్ డెత్ వచ్చిన 490 కేసులని వాళ్ళు నమోదు చేశారు. ఆ తర్వాత అటాప్సీ చేసిన తర్వాత కూడా 40% మందిలో ఏం కారణం తెలియలేదు. అందులో జెనెటిక్ టెస్ట్ చేస్తే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ 40% కేసెస్లో జెనెటిక్ టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఒక 27% మందిలో మ్యూటేషన్ దొరికింది. దీనికి మెసేజ్ ఏంటంటే, పోస్ట్ మార్టం అంటే నార్మల్ పోస్ట్ మార్టం మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్ డిసీజ్ ఉంటే మనం జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయించాలి. అంటే మనం సడన్ కొలాప్స్కి ఎలక్ట్రికల్ డిస్ట్రెస్ మాత్రమే కారణం కాదు. మయోకార్డైటిస్ కానీ, లేకపోతే రీసెంట్ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత గుండె వీక్ అవడం కానివ్వండి, గుండె లోపల కంజెనిటల్ కరోనరీ అనామలీస్ కానివ్వండి, పుట్టుకతో వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, ఇలాంటివి సిమ్టమ్స్ లేకుండా వచ్చి ఒక్కసారిగా ప్రాబ్లం చేయొచ్చు. అందుకే పోస్ట్ మార్టంలో హార్ట్ని సింపుల్గా నార్మల్ సైజ్ అనకుండా మనం కరోనరీ ఆరిజిన్ చూసుకోవాలి, మయోకార్డియల్ హిస్టాలజీ చూడాలి, ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా చూసుకోవాలి, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉందా లేదా చూసుకోవాలి. అంటే టీచర్ స్లాప్ వల్లే మరణం జరిగిందని నేను చెప్పలేను. అలాగే స్లాప్కి మరణానికి సంబంధం లేదు అనేది కూడా మనం క్లియర్గా చెప్పలేం. ఇక్కడ ఏంటంటే క్రోనాలజీని మనం ఇగ్నోర్ చేయలేం. ఏ తర్వాత బి వచ్చింది కాబట్టి ఏ వల్లే బి వచ్చిందని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఏ తర్వాతే వచ్చింది కాబట్టి మనం దాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఇక్కడ నేను చాలా కేర్ఫుల్గా మాట్లాడుతున్నాను. సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఆధారంగా ఒక మేజర్ ట్రమాటిక్ ఇంజరీ ఎవిడెన్స్ లేకపోతే నాకు 2 ఫిజియలాజికల్ పాసిబిలిటీస్ ప్రధానంగా గుర్తొస్తున్నాయి. ఒకటి సివియర్ అటనామిక్ లేదా కార్డియో ఇన్హిబిటరీ రిఫ్లెక్స్. ఇది బాగా ఎక్కువ భయం ఉండటం వల్ల సడన్గా గుండె స్లో అయిపోవడం లేకపోతే ఆగిపోవడం, ఇది ఒకటి. రెండోది స్ట్రెస్ ఇండ్యూస్డ్ మ్యాలిగ్నెంట్ అరిథ్మియా. అంటే లోపల సిపివిటీ కానీ, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కానీ, మరో ఎలక్ట్రికల్ డిజార్డర్ ఉండటం వలన వీటీవీఎఫ్ రావటం. కానీ ఇవి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ మాత్రమే. ఇవి మనం ఈ అటాప్సీ చేసే డాక్టర్స్కి ఒక డైరెక్షన్ కింద మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు చేసే దాంట్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కారణం ఏమంటే ఆబ్వియస్గా కనపడకపోతే ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆపకుండా డీటెయిల్డ్ కార్డియాక్ ఎగ్జామినేషన్ చేసి మైకార్డియల్ హిస్టాలజీ కానీ, గుండె రక్తనాళాలను కానీ, టాక్సికాలజీని కానీ స్టడీ చేస్తూ డిఎన్ఏ టెస్టింగ్ కానీ దాన్ని మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని మాలిక్యులర్ అటాప్సీ అంటారు. సిపివిటీ కానీ, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కానీ, బ్రుగాడా సిండ్రోమ్ కానీ, ఇలాంటి వాటికి జెనెటిక్ ఇవాల్యుయేషన్ మనకి బయటపడవచ్చు. ఇలా కనుక బయటపడితే పేరెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళతో పాటుగా సిబ్లింగ్స్కి కానీ, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అలాంటి ప్రాబ్లం ఉందేమో అని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ఇప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఇది చాలా ముఖ్యంగా చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత నా పిల్లవాడు స్కూల్కి వెళ్ళి భయపడితే గుండె ఆగిపోతుందా అని భయపడకండి. సడన్ కార్డియాక్ అరెస్ట్ చిల్డ్రన్లో చాలా రేర్. ఆర్డినరీ స్కోల్డింగ్ వల్ల హెల్దీ చైల్డ్కి హార్ట్ ప్రాబ్లం రావటం అనేది చాలా చాలా అరుదు. అయితే కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఫెయింట్ అయ్యాడా పిల్లవాడు, ఇంపార్టెంట్. రన్నింగ్ టైంలో ఒకసారి కొలాప్స్ అయ్యి పైకి లేచాడా, ఇంపార్టెంట్. స్ట్రాంగ్గా ఇమోషన్ టైంలో రిపీటెడ్గా ఫెయింట్ అవుతున్నా, సడన్గా గుండె దడ వచ్చి బ్లాక్అవుట్స్ ఎపిసోడ్స్ వస్తున్నా, ఎప్పుడు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఫిట్స్ లాగా అనిపించినా, ఫ్యామిలీలో యంగ్ ఎవరైనా చనిపోయి ఉన్నా, స్విమ్మింగ్ చేస్తూ అన్ఎక్స్ప్లెయిన్డ్గా మునిగిపోయినా కూడా, రిపీటెడ్ ఫెయింటింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక హిస్టరీలో, అప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే పరీక్షలు చేసుకోవాలి. ప్రివెన్షన్ చేయాలంటే ఏం చేయాలి? మొదటిది పిల్లవాడిని కొట్టకుండా ఉండడం. ఇది డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కొట్టకూడదు.
ఇది మాత్రం మనం చాలా క్లారిటీగా ఉండాలి. పిల్లవాడు హోంవర్క్ చేయకపోతే ఎందుకు హోంవర్క్ చేయలేకపోయాడో చూడాలి, కానీ భయం క్రియేట్ చేసే విధంగా ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం లేదు. స్కూల్ అనేది పిల్లవాడు తప్పు చేయడానికి కూడా సేఫ్గా అనిపించే ప్లేస్ కావాలి. ఇక రెండో ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి స్కూలు తెలుసుకోవాల్సింది, ఏ చైల్డ్ అయినా ఏ అడల్ట్ అయినా సడన్గా కొలాప్స్ అయ్యాడు అని అంటే మనం ఇమీడియట్గా సిపిఆర్ చేయాలి. ఏఈడి అనేది అవైలబుల్గా ఉంచుకోవాలి. ఆ డీఫిబ్రిలేటర్ కనుక అటాచ్ చేసి డీఫిబ్రిలేట్ చేస్తే మనకి మనుషులు బతికే అవకాశం ఉంటుంది. అంటే సడన్ కార్డియక్ అరెస్ట్ వచ్చిన తర్వాత కూడా, ఇందాక మనం అనుకున్నాం ఒకసారి అరెస్ట్ అయిన అమ్మాయిని వాళ్ళు రక్షించగలిగారని, మనం పిల్లవాడిని రక్షించుకోలేకపోతున్నాం అంటే మనం సిపిఆర్ ట్రైనింగ్ ఉండాలా, ఏఈడి ట్రైనింగ్ ఉండాలా, ఏఈడి అందరికీ అందుబాటులో ఉండాలా. టీచర్ గురించి నా పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఘటన చూసి పీపుల్ అందరూ యాంగ్రీ కావడం అనేది చాలా అండర్స్టాండబుల్. చిన్నవాడిపైన, చిన్న పిల్లవాడిపైన ఫిజికల్ పనిష్మెంట్ చేయడం చాలా అప్సెటింగ్. నా పొజిషన్ కూడా క్లియర్. ఫిజికల్ పనిష్మెంట్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీనికి నేను పూర్తిగా విరుద్ధం. లక్కీగా మాకెప్పుడు లేదు ఫిజికల్ పనిష్మెంట్, దీనికి స్కూల్లో చోటు లేదు. అయితే డాక్టర్గా నేను ఒక లైన్ మాత్రం దాటదు. ఆమె కొట్టింది కాబట్టి వల్లనే చనిపోయింది అని ఫోరెన్సిక్ ఎవిడెన్స్ రాకముందే నేను చెప్పను. ఇది టీచర్ పైన సింపతి కాదు, సైన్స్ పైన రెస్పాన్సిబిలిటీ. చర్య తప్పు అని చెప్పడానికి ఎవిడెన్స్ చాలా ఉంది, కానీ మరణానికి మెడికల్ కాజేషన్ని నిర్ధారించడానికి ఇంకా ఎవిడెన్స్ కావాలి. అదే ఇంపార్టెంట్. ఈ చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎదుర్కొంటున్న బాధని మనం కనీసం ఊహల్లో కూడా మనం ఊహించలేం. కానీ ఈ ట్రాజడీని సెన్సేషనల్ వీడియోగా మాత్రమే చూసి ముందుకు వెళ్ళిపోవద్దు. ఇప్పుడు మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ఒకటి, డిసిప్లిన్ పేరుతో ఫిజికల్ పనిష్మెంట్కి స్కూల్లో చోటు లేనే లేదు. రెండోది, చిన్నపిల్లల్లో సడన్ కార్డియక్ అరెస్ట్ చాలా రేర్ అయినా హిడెన్ ఎలక్ట్రికల్ డిసీజెస్ చాలా నిజంగానే ఉంటాయి. ఎక్స్ట్రీమ్ ఇమోషన్లో ససెప్టబుల్ చైల్డ్లో ఇవి అరిథిమియాని ట్రిగ్గర్ చేయగలవు. ఇక మూడోది, స్కూల్లో సిపిఆర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఏఈడి గురించి సీరియస్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మరి చివరికి పర్టికులర్ చైల్డ్ విషయంలో ఇంకా మెడికల్ ఆన్సర్ రాలేదు. పోస్ట్ మార్టం వస్తే కనుక అది నార్మల్ ఉంటే అప్పుడు మాలిక్యులర్ అటాప్సీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నమస్తే.